హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో నిన్న జరిగిన ఈవెంట్లో మన తమనన్న పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, లైవ్ పర్ఫార్మెన్స్. అబ్బబ్బా, మసాలా ఎర్ర కారం నిమ్మ సోడా రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఇటువంటి దారుణమైన పర్ఫార్మెన్స్ మనం ఇంతవరకు ఎక్కడ కూడా చూడలేదయ్యా. నిజంగా ఇటువంటి చూసినప్పుడు నిజంగా ఒకప్పటి మన డిఎస్పి అతను స్టేజ్ మీద చేసిన పర్ఫార్మెన్స్ గుర్తుకొస్తే, ఏ కన్నులాంటి కన్నులున్న చున్నులాంటి పిల్ల ఏ తప్పుతోటి నన్ను పెంచి పారిపోతే ఎలా నిజంగా ఏడుపు వస్తుంది భయ. నిజంగా చెప్పాలంటే అసలు అటువంటి పర్ఫార్మెన్స్ కానీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. నిజంగా ఆ పర్ఫార్మెన్స్ అప్పట్లో గబ్బర్ సింగ్లో చేసిన పర్ఫార్మెన్స్ నిజంగా చూస్తే నిజంగా రోమాలు నిక్కబడుచుకుంటాయి, పూనకాలు రావడం మాత్రం పక్క. మన డిఎస్పి స్టేజ్ ఎక్కితేనే అసలు స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోతుంది. ఆ లెవెల్లో పర్ఫార్మెన్స్, ఆ వాయిస్లో బేస్ అయినా తనే పాట పాడతాడు, తానే ఇన్స్ట్రుమెంట్ వాయిస్తాడు. అబ్బా, తబలా వాయిస్తే తబలా బద్దలైపోద్ది అనుకోండి. ఇక మన తమనన్న ఎర్ర కారం నిమ్మ సోడా అంటే అసలు పబ్లిక్ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. అదే మన డిఎస్పి వచ్చి ఆర్ యు రెడీ అనగానే ఒక్కసారిగా అసలు పబ్లిక్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ అసలు మామూలు రెస్పాన్స్ కాదు. నిజంగా అసలు మిస్ అవుతున్నాము డిఎస్పి. సో మన అనిరుద్ధ్ పర్ఫార్మెన్స్ కూడా మనం జైలర్లో చూసాము. కానీ ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా డిఎస్పి తర్వాతే. డిఎస్పిని మించినోడు లైవ్ పర్ఫార్మెన్స్లో ఇంతవరకు ఎవ్వరు లేరు, ఎవ్వరు రారు అని మనం ఖచ్చితంగా మాట్లాడుకుంటాం భయ్యా. మన తమనన్న ఇంత దారుణమైన పర్ఫార్మెన్స్ ఇస్తారని అనుకోలేదు. అసలు మన డిఎస్పి లేక అసలు ఇండస్ట్రీలో ఇటువంటి దారుణమైన స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే మనం చూడాల్సి వస్తుంది. అసలు చాలా చాలా ఘోరం. అసలు అది వింటేనే అసలు అదో రకమైన అది వేరే అనిపిస్తుంది. అసలు తమనన్న ఏంటి తమనన్న, అసలు గుంటూరు కారంకు మొత్తం అసలు మ్యూజిక్ మొత్తం డిల్లా కొట్టేస్తున్నాం అనిపిస్తుంది. సో మన డిఎస్పి ఒక్కసారి మా కోసం, మీ ఫ్యాన్స్ కోసం మీ లైవ్ పర్ఫార్మెన్స్, మీ ఎనర్జీ, మీ వాయిస్ ఒక్కసారిగా స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయే లెవెల్లో ఒక్క లైవ్ పర్ఫార్మెన్స్ మా అందరికీ కావాలి డిఎస్పి అన్న. ప్లీజ్ ఒక్కసారి పుష్పకి ప్లాన్ చేస్తే ఉంటుంది మామ, నిజంగా చెప్తున్నా, ఇక వేరే లెవెల్లో ఉంటుంది. సో ఒక్కసారి మనకు లైవ్ పర్ఫార్మెన్స్ డిఎస్పి దగ్గర నుంచి రావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎంతమంది డిఎస్పి ఫ్యాన్స్ ఉన్నారో. నేనైతే డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ డిఎస్పి అని చెప్తాను.